ఓటెయ్యలేదని దళితుడి ఇంటిపైకి బుల్డోజర్, కాంగ్రెస్ గుండారాజ్, బీఆర్ఎస్ నాయకులు సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న అస్తం నేతల దౌర్జన్యాలు, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత గుండాయిజం, ఉమ్మడి ఖమ్మంలో గులాబీ నేతలపై దాడులు. గ్రామాల్లో కాంగ్రెస్ సర్కార్ గుండాగిరి చేస్తున్నది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు ఓడినా గెలిచిన చోట ప్రత్యర్థులపై దాడులు తేవడమే కాదు, ఓటు వేయని వారిపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. తన తల్లికి ఓటు వేయలేదన్న కక్షతో ఒక దళితుడి ఇంటి ముందు షెడ్డును కాంగ్రెస్ నేత కూడగొట్టించాడు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్లో దళితుడు బేగర్ రాములు ఇంటి షెడ్డును బుల్డోజర్తో కూల్చివేయిస్తున్న దృశ్యం మనం చూడొచ్చు. ఇక్కడ ఉమ్మడి ఖమ్మంలో కూడా గులాబీ నేతలపై దాడులు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూసుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా మంత్రులు మనం చూసినాం, గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు ఎమ్మెల్యేల స్థాయి వరకు కూడా మొత్తం ఎట్లుంటారు అంటే డైరెక్ట్ బెదిరిస్తున్నారు. బెదిరించింది కూడా మనం చూసినాం. ఎమ్మెల్యే డైరెక్ట్ అనిల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, చాలా మంది చూసాం ఎమ్మెల్యేలను. ఒక ఎమ్మెల్యేని అయితే చక్కగా ఏమంటారు పోలింగ్ బూత్ దగ్గర కుర్చేసుకొని కూర్చొని బెదిరించిన వైనం కూడా మనం చూసినాం. ఇక మరి ఎమ్మెల్యేలే మంత్రులే ఎమ్మెల్యేలు ఆ విధంగా బెదిరించినప్పుడు ఇక తన తల్లికి ఓటే లేదని చెప్పేసి ఒక కాంగ్రెస్ నేత డైరెక్ట్ తన తల్లికి ఓటే లేదని చెప్పేసి సంగారెడ్డి జిల్లా కోయిరి మండలం సజ్జాపూర్లో దళితుడు బేగర్ రాములు ఇంటి షెడ్డు కూలగొట్టినట్టు. అంటే కక్ష తీర్చుకుండు తన తల్లికి ఓటే లేదు. ఇది ఎక్కడ రాజకీయం, ఇది ఎక్కడ సంప్రదాయం, ఇది ఎక్కడ రాజకీయం? దీన్ని ఎట్లా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే గూండాగిరి చేస్తే ఓట్లు పడతాయని నమ్మకమా, లేదా గూండాగిరి చేస్తే రేపు ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వస్తుందని నమ్మకమా? ఏదైనా వేయాలంటే కూడా ఎవడైతే ఇప్పుడు ఈ సర్పంచ్ అనేటోడు పోయి ఓటు వేయలేదు, తన తల్లికి ఓటు వేయలేదని చెప్పేసి ఆ మనిషి పోయేసి ఒక దళితుడు బేగర్ రాములు ఇంటి షెడ్డు కూడా కొట్టిండు కదా. అంటే అధికారం ఏమైనా శాశ్వతం అనుకుంటురా, లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం మొత్తం 100 ఏళ్ళ 1000 ఏళ్ళు ఉంటుందని ఫీల్ అవుతారు రాయింది కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళంతా కూడా. అధికారం మొన్ననే చెప్పిన అధికారం ఎవరికి అయ్యే సొత్తు కాదు, ఎవరికి శాశ్వతం కాదది. ఒక్కసారి అధికారం మారిన రోజున మీ పరిస్థితి కూడా ఏందో మీరు అర్థం చేసుకోవాలా. ఓటు అడిగేది ఉంటే నాకు ఎందుకు వేయలేదమ్మా ఓటు, నేనేం తప్పు చేశాను అడగండి ఊర్లల్లా. ఆ తప్పు చేసింది ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ దౌర్జన్యాల జీవితం ఏం లాభం వస్తుంది? అది అధికారం ఎవరికి శాశ్వతంగా అది గుర్తుపెట్టుకోవాలా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.